తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సలహా మండలి కమిటీ సభ్యుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ వస్తున్న వార్తలను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం నలుగురు విద్యావేత్తలను సలహా మండలిలో చేర్చుకుంటున్నట్లుగా వస్తున్న ఫేక్ న్యూస్ను ఖండిస్తూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ప్రొఫెసర్ హరగోపాల్ గారులతో కూడిన ఒక సలహా మండలిలో నా పేరు కూడా ఉన్నట్లుగా కొన్ని ఛానల్లో నిన్నటి నుండి వార్తలు వస్తున్నట్లుగా నాకు తెలిసింది. దిస్ ఈజ్ అవుట్ రైట్ ఫేక్ న్యూస్ అని ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆయన అదేవిధంగా సాధారణంగా ఇలాంటి కమిటీల్లోకి ఎవరిని ఎంపిక చేయాలన్నది ఆయా వ్యక్తులను సంప్రదించిన తర్వాతే ఫైనల్ చేయడం ఆనవాయితని, కానీ ఈ విషయంలో నన్నెవరూ సంప్రదించలేదని, ఒకవేళ సంప్రదించినా నేను ప్రతిపక్షంలో ఉన్న ఒక జాతీయ పార్టీకి, బహుజన్ సమాజ్ పార్టీకి ఈ రాష్ట్రంలో నేతృత్వం వహిస్తూ బహుజన ఉద్యమ సామాజిక న్యాయ పితామహులైన పూలే అంబేద్కర్ కాంశీరామ్ గార్ల ఆలోచనలు జనంలోనికి తీసుకొని పోయేలో ఉద్యమంలో తలామునకలై ఉండటం వల్ల ఎలాంటి ప్రభుత్వ సలహా కమిటీలో ఉండే పరిస్థితి లేదని ఆయన సందర్భంగా ట్వీట్ చేశారు. అత్యవసర పరిస్థితులు తప్ప అధికారంలో లేని రాజకీయ పార్టీలు ఎప్పుడూ ప్రజల గొంతుకలా ఉండాలి తప్ప ప్రభుత్వ కమిటీలో ఉండకూడదని ఆయన అన్నారు. తెలంగాణలో స్వతంత్రంగా ఆలోచించే మేధావుల కొరత లేదు, వాళ్ళనే ఇలాంటి కమిటీలకు తీసుకుంటే బాగుంటుందని, ఇది నా అభిప్రాయం అని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. అదేవిధంగా ఆయన ఛానల్స్ విచ్ ఆర్ స్ప్రెడ్డింగ్ ఫేక్ న్యూస్ విల్ బి టేకన్ టు టాస్క్ యాజ్ పర్ ద లా ఆఫ్ ల్యాండ్. ప్లీజ్ రిమెంబర్ యు ఆర్ స్ప్రెడ్డింగ్ ఫేక్ న్యూస్ టు ద డ్రైవ్ ట్రాఫిక్ అండ్ మానిటైజ్ ఆన్ యువర్ కంటెంట్ విత్ ద యూజ్ ఆఫ్ క్లిక్ బైట్ అండ్ సెన్సేషన్ ఫాల్స్ థంబ్నెయిల్స్ అని ఆయన సందర్భంగా ఫేక్ న్యూస్ ఛానళ్లను, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ని హెచ్చరించారు. దిస్ ఈజ్ ఏ క్లియర్ వయలేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గైడ్లైన్స్ ఫర్ ఇంటర్మీడియటరీస్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021 అని ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫేక్ న్యూస్ ఛానల్స్కి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, అదేవిధంగా బహుజన మేధావులు ఎవరు కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రస్తుత ప్రభుత్వంలో సలహా మండలి కమిటీలో చేరుతున్న వస్తున్న వార్తలను ఖండించవలసిందిగా, ఎవరు కూడా వాటి నమ్మకూడదని ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి బహుజనుడు బహుజన రాజ్య స్థాపన కోసం, బహుజన రాజ్యాన్ని స్థాపించే దిశగా ప్రతి ఒక్కరూ తమ కార్యాచరణ ముందుకు తీసుకువెళ్ళాలని బహుజన్ సమాజ్ పార్టీ ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలకు సూచనలు అందిస్తుంది.